ఈ దేశం మీద దండయాత్రలు చేసినటువంటి దుర్మార్గులందరినీ వీరులుగా, వాళ్ళని ఎదిరించినటువంటి రాజుల్ని, భారతీయ రాజులనేమో అసమర్థులుగా చూపిస్తూ రాసిన చరిత్ర సాక్ష్యంగా చరిత్ర పుణ్యమా అని మన మెదళ్ళని విషతుల్యం చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో కొత్త కాన్సెప్ట్ బిగిన్ చేసింది. కేఆర్ఎస్ ఆనకట్టకి అసలు టిప్పు సుల్తాన్ పునాది వేశాడు అంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రి మహదేవప్ప చెప్పుకొచ్చారు. అంటే వీళ్ళ టిప్పు భక్తి ఆ స్థాయిలో పెరిగింది. ఇంతకీ ఈ ప్రాజెక్టు 1924లో ఆనకట్ట నిర్మించారు. టిప్పు సుల్తాన్ చచ్చిపోయింది 1799లో. అంటే 1799లో చచ్చిపోయిన టిప్పు సుల్తాన్ వచ్చి 1924లో ఆనకట్ట నిర్మించాడు అన్నమాట. వీళ్ళు మతపెచ్చతో మైనార్టీలని అప్పీజ్ చేయడానికి, అంటే వాళ్ళని ప్రోత్సహించడానికి, హిందువుల్ని దద్దమ్మలుగా చూపించడానికి ఎంత కష్టపడాలో అంత కష్టపడుతున్నారు.